లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశమంతా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారులపై తనిఖీలు చేపడుతూ నగదు తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టారు. సరైన ధృవపత్రాలు లేకుండా తీసుకెళ్లే నగదును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ బెంగళూరు హైవేపై అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టిక్కర్తో వెళుతోన్న 4 కంటైనర్లను పోలీసులు ఆపారు. అవి కొచ్చి నుంచి హైదరాబాద్ వెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు కంటైనర్లను తనిఖీ చేయగా కళ్లు చెదిరే డబ్బు దొరికింది. ఒక్కో కంటైనర్లో 500 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 2000 కోట్ల రూపాయల నగదు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై పామిడి సిఐ రాజశేఖర్ రెడ్డి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారంతా హుటాహుటిన అక్కడికి చేరుకుని నగదు వ్యవహారంపై విచారణ చేపట్టారు. కంటైనర్ సిబ్బంది వద్ద ఉన్న పత్రాల ఆధారంగా కొచ్చిలో ఆరా తీయగా అది రిజర్వ్ బ్యాంకుకు చెందిన నగదుగా తేలింది. హైదరాబాద్ బ్రాంచ్లో డిపాజిట్ చేసేందుకే ఆ నగదును తరలిస్తున్నట్లుగా ఆర్బీఐ అధికారులు చెప్పడంతో పోలీసులు, ఐటీ అధికారులు నిర్ధారణ చేసుకున్నారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక ఆ కంటైనర్లను వదిలిపెట్టడంతో అవి హైదరాబాద్ బయలుదేరాయి. నమస్కారం అండి. మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం వెహికల్ చెకింగ్లో భాగంగా గజరాంపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక హైవేలో మనం చెక్ చేస్తుండగా మనకు 4 కంటైనర్స్ ఇక్కడికి రావడం జరిగింది పోలీస్ స్టిక్కరింగ్ తోటి. ఇవి మనం వెరిఫై చేసినప్పుడు ఆపి కొచ్చి నుంచి, కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్టుగా మనం ప్రాథమిక సమాచారంలో తేలింది. ఆ తర్వాత డీటెయిల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇందులో ఈచ్ కంటైనర్, ఒక్కొక్క కంటైనర్లో దాదాపుగా 500 కోట్ల రూపాయలు అమౌంట్ తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. టోటల్గా 2000 కోట్ల రూపాయలు అమౌంట్ని కొచ్చి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము ఎఫ్ఎస్టీ టీము, అట్లాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మన రిటర్నింగ్ ఆఫీసర్కి అందరికీ తెలియజేసి, డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేసి వాళ్ళ సమక్షంలో మొత్తం వెహికల్స్ అన్ని చెక్ చేసి దీంట్లో ఉన్నటువంటి క్యాష్ ప్రాపర్గా వెళ్తా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క 2000 కోట్ల రూపాయలు ఆర్బీఐకి హైదరాబాద్లో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. సో ఈ వెహికల్స్ని చెక్ చేసిన తర్వాత ప్రాపర్గా 2000 కోట్ల రూపాయలు ప్రాపర్గా ఉన్నాయని చెప్పి డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ వెహికల్స్ అన్నింటిని కూడా మనం మళ్ళీ తిరిగి పంపిస్తాము. థ్యాంక్ యూ.